తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని ప్రేమకథలు కాలంతో పాటు మరుగున పడిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం తరాలు మారినా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అపురూపమైన ప్రేమకావ్యాల్లో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం మనసంతా నువ్వే. 2001 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన విడుదలైన ఈ చిత్రం అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుని ప్రేమకథల చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఉదయ్ కిరణ్ కెరీర్లో వరుసగా మూడో ఘన విజయాన్ని అందించిన ఈ సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన తెరవెనుక విశేషాలు, నిర్మాణ ప్రయాణం, సంగీత విజయగాథ, అలాగే ప్రేక్షకుల హృదయాలను కదిలించిన కథ దాగి ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎంఎస్ రాజు నిర్మించారు. కథ సిద్ధమైన సమయంలో ఆయన మనసులో ఉన్న మొదటి హీరో మహేష్ బాబు. అప్పటికే యువ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్ బాబుకు ఈ కథ అద్భుతంగా సరిపోతుందని ఆయన భావించారు. అయితే అదే సమయంలో నిర్మించిన దేవీపుత్రుడు చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నిర్మాత ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ గోపాల్ రెడ్డి చిన్న బడ్జెట్తో, కొత్త దర్శకుడితో, అప్పటికే విజయాల పరంపరలో ఉన్న యువ హీరోతో సినిమా చేయాలని సలహా ఇచ్చారు. అదే సమయంలో చిత్రం నువ్వు నేను సినిమాలతో యువతలో సంచలనం సృష్టిస్తున్న ఉదయ్ కిరణ్ పేరు ముందుకు వచ్చింది. అలా మొదట మహేష్ బాబు చేయాల్సిన చంటి పాత్ర ఉదయ్ కిరణ్ చేతికి చేరింది. ఈ నిర్ణయం సినిమా విజయానికి కీలక మలుపుగా మారింది. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా పరిమితంగా ఉంచారు. మొత్తం నిర్మాణ వ్యయం సుమారు 1 కోటి నుంచి 1,25 లక్షల రూపాయల మధ్యే పూర్తయింది. ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేసిన నిర్మాత, కథ మరియు భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. విడుదలైన తర్వాత మాత్రం సినిమా అంచనాలకు మించి ఘనవిజయం సాధించింది. మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా ప్రేక్షకుల నోటి మాటే ఈ సినిమాకు అద్భుతమైన ప్రచారంగా మారింది. పూర్తి ప్రదర్శనలో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 14 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు షేర్ వసూలు చేసి, పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఎంఎస్ రాజు ఆర్థికంగా తిరిగి నిలబడటమే కాకుండా విజయవంతమైన నిర్మాతగా మరింత పేరు సంపాదించారు. ఈ సినిమా విజయంలో సంగీతం కూడా అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆర్.పి. పట్నాయక్ స్వరాలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం కలిసి ప్రతి పాటను చిరస్మరణీయంగా నిలిపాయి. తూనీగా పాట మెలోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్యూన్కు 1998 సంవత్సరంలో విడుదలైన ఒక మలయాళ చిత్రంలోని పాట ప్రేరణగా నిలిచినా, దానిని పూర్తిగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్తగా మలిచారు. అలాగే చెప్పవే ప్రేమ పాటలో పాశ్చాత్య సంగీత ప్రభావం కనిపించినా, దానిని తెలుగు భావాలకు తగ్గట్టు అందంగా రూపుదిద్దారు. కిటకిట తలుపులు వంటి పాటలు కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరవేశాయి. ఆడియో క్యాసెట్లు అప్పట్లో లక్షల సంఖ్యలో అమ్ముడై సంగీత ప్రపంచంలో కూడా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో మరో ప్రత్యేక విశేషం ఏమిటంటే ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక చిన్న పాత్రలో నటించడం. టెలివిజన్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఆయన కనిపించే సన్నివేశం కథకు ప్రత్యేకమైన గంభీరతను తీసుకొచ్చింది. మొదట ఈ పాత్రకు మరో నటుడిని అనుకున్నప్పటికీ, ఆ సంభాషణలకు కావాల్సిన హుందాతనం సిరివెన్నెల గారే అందించగలరని భావించి ఆయనను ఒప్పించారు. తెరపై ఆయన కనిపించిన కొద్ది నిమిషాలే అయినా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేశాయి. ఈ సినిమా కథకు కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1946 సంవత్సరంలో విడుదలైన హిందీ క్లాసిక్ అన్మోల్ ఘడిలోని కొన్ని భావాల ఆధారంగా ఈ కథను ఆధునిక శైలిలో అభివృద్ధి చేశారు. చిన్ననాటి స్నేహితులు విడిపోవడం, ఒక జ్ఞాపక వస్తువు ద్వారా ఒకరినొకరు గుర్తు చేసుకోవడం, పెద్దయ్యాక కథ రూపంలో వెతకడం వంటి అంశాలను కొత్త తరానికి దగ్గరగా ఉండే విధంగా తెరకెక్కించారు. తెలుగులో ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లో రీమేక్ చేయబడింది. ముఖ్యంగా బెంగాలీలో ఈ కథ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ప్రేమతో పాటు హాస్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారు. హీరో స్నేహితుడు బంతి పాత్రలో సునీల్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.
ముఖ్యంగా కాలేజీ నేపథ్యంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేమకథలో వచ్చే భావోద్వేగాలకు సమతౌల్యాన్ని తీసుకొచ్చాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన చమత్కారమైన సంభాషణలు, సునీల్ నటన కలిసి సినిమా మొదటి భాగాన్ని మరింత వినోదభరితంగా మార్చాయి. దర్శకుడు వి.ఎన్. ఆదిత్యకు ఇదే తొలి చిత్రం. అంతకుముందు పలువురు ప్రముఖ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయనకు ఎంఎస్ రాజు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం అరకు లోయ ప్రకృతి అందాలను, వైజాగ్ సముద్ర తీరాలను అద్భుతంగా చూపించింది. తక్కువ బడ్జెట్లో కూడా ప్రతి ఫ్రేమ్ను ఎంతో రిచ్గా తీర్చిదిద్దడం ఈ చిత్రానికి మరో ప్రధాన బలం. కథ విషయానికి వస్తే, అరకు ప్రాంతంలో చిన్నతనంలో కలిసిన చంటి, అను ఇద్దరూ ప్రాణస్నేహితులుగా మారతారు. కాని అను తండ్రికి వారి స్నేహం నచ్చక కుటుంబంతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విడిపోతూ అను చంటికి ఒక మ్యూజికల్ అలారం గడియారం జ్ఞాపకంగా ఇస్తుంది. కొంతకాలానికే చంటి తన తల్లిని కోల్పోయి అనాథగా మారతాడు. రైల్వే స్టేషన్లో చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న అతడిని ఒక దంపతులు దత్తత తీసుకుని వేణు అనే పేరుతో పెంచుతారు. ఇక పెద్దయ్యాక అను విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు చంటిని వెతికినా అతని జాడ దొరకదు. చివరకు తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆధారంగా చేసుకుని, మనసంతా నువ్వే అనే పేరుతో ఒక సీరియల్ రాయడం ప్రారంభిస్తుంది. తన అసలు పేరును దాచిపెట్టి రేణు అనే కలం పేరును ఉపయోగిస్తుంది. మరోవైపు వేణు ప్రతి వారం ఆ కథ చదువుతూ అది తన జీవితమేనని గ్రహిస్తాడు. కాని ఆ కథ రాస్తున్నది అను అనే విషయానికి తెలియదు. అనుకోకుండా ఇద్దరూ కలిసినా ఒకరినొకరు గుర్తించలేకపోవడం కథలో ఉత్కంఠను పెంచుతుంది. వేణు పాత్ర త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. తనను పెంచిన కుటుంబం కోసం, వారి ఆనందం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఉదయ్ కిరణ్ తన అమాయకమైన నటనతో ఈ పాత్రను ఎంతో సహజంగా పోషించాడు. రీమా సేన్ అను పాత్రలో అందంతో పాటు భావోద్వేగాలను కూడా చక్కగా వ్యక్తం చేసింది. శృతి పాత్రలో తను రాయ్ కథకు మరో భావోద్వేగ కోణాన్ని జోడించింది. సినిమా క్లైమాక్స్లో అను పెళ్లి వేరే వ్యక్తితో నిశ్చయమవుతుంది. అను తండ్రి వేణును బెదిరించి తన కూతురి జీవితానికి దూరంగా ఉండాలని చెబుతాడు. తన కుటుంబం కోసం వేణు మౌనంగా బాధను భరిస్తాడు. అయితే చివరకు ఒక డైరీ ద్వారా అనుకు అసలు నిజం తెలుస్తుంది. వేణే తన చిన్ననాటి చంటి అని తెలుసుకున్న ఆమె పెళ్లి మండపం నుంచి పరుగెత్తుకుంటూ అతని వద్దకు వస్తుంది. అదే సమయంలో జరిగిన దాడిలో వేణు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్తాడు. చివరికి చిన్నప్పుడు అను ఇచ్చిన మ్యూజికల్ అలారం శబ్దం వినిపించగానే అతనికి జ్ఞాపకాలు తిరిగి వచ్చి కోమా నుంచి బయటపడతాడు. ఆ గడియారం కేవలం ఒక వస్తువుగా కాకుండా ప్రేమకు, జ్ఞాపకాలకు ప్రతీకగా నిలుస్తుంది. మొత్తానికి మనసంతా నువ్వే కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు. నిజమైన ప్రేమ, త్యాగం, స్నేహం, కుటుంబ విలువలు, సంగీతం, భావోద్వేగాలు అన్నింటినీ అద్భుతంగా మిళితం చేసిన చిరస్మరణీయ చిత్రం. ఆర్. పి. పట్నాయక్ సంగీతం, ఉదయ్ కిరణ్ హృదయాన్ని తాకే నటన, రీమా సేన్ సహజ అభినయం, వి.ఎన్. ఆదిత్య సున్నితమైన దర్శకత్వం, ఎంఎస్ రాజు నిర్మాణ విలువలు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలో ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలబెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.